ఒకసారి చూసామా ఇర్మియా గ్రంథంలోని మాట. 7వ అధ్యాయము 3వ వచనము. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మను నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. అంతే, ఒకటే మాట. యెహోవా ఆలయము అని చెప్పుకొనుచున్నారే, కాబట్టి మీ యొక్క క్రియలను మీరు దిద్దుకొనుడి అనేటటువంటి మాట ద్వారా ఈ రోజు నేను రాకముందు ఒక 5 నిమిషాల ముందు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటను నాకు ఇచ్చారు. కానీ మరి ఈ యొక్క మాటను చెప్పుకోవాలి అని అంటే మరి బ్రదర్ గారే చెప్పాలని నేను అనుకుంటున్నాను. నాకైతే తెలీదు, నేను సిద్ధపడతాను. కానీ దేవుని యొక్క మరి నూతన సంవత్సరంలో ఏమి దిద్దుకోవాలి దేవా అని అడిగినప్పుడు ఒకటే మాట, ఈ యొక్క వాక్యాన్ని మాత్రమే చెప్పాలి అని నేను బోధించబడ్డాను. కాబట్టి ఈ యొక్క మాటనే చెప్తున్నాను, జస్ట్ ఈ మాటను మీరు దయచేసి ఇంటికి వెళ్ళినాక ఈ యొక్క ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం చదువుకొని మనము మన జీవితాలలో ఏమేమి దిద్దుకోవాలో మరి యొక్క నూతన సంవత్సరంలో మొదటిసారిగా మనము ఈ యొక్క ఆర్బిఎన్ మినిస్ట్రీస్ ద్వారా మరి బోధింపబడుతూ మరి ఈ యొక్క ఒక హోంవర్క్ మనం చేస్తూ మన జీవితాలను ఆత్మీయ స్థితిలోకి నడిపించుకుందాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను ఎప్పుడు ఒక 3 నెలల నుండి మరి బ్రదర్ నన్ను వాక్యం చెప్పాలి అని చెప్తూ అడుగుతూ వస్తూ ఉన్నప్పుడు టైం సరిపోవట్లేదు. మరి అంటే అందరూ కూడా సమకూడే టైం లోపల లేట్ అయిపోతుంది, వాక్యం స్టార్ట్ కావాల్సి వస్తుంది. అందుకనే మరి నేను చెప్పడం జరగలేదు. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి ఒకసారి నూతన రీతిగా తీసుకొని వచ్చాడు. కాబట్టి మరి ఈ రోజు నాకు సమయం ఇవ్వబడింది కాబట్టి ఒక 15 నిమిషాల టైంలో మరి నేను ముగించాలని నేను అనుకుంటున్నాను. ఏంటిది అనంటే మరి మొదటిసారి మనం చేస్తున్నాం కాబట్టి మనం ఆలయంలోకి వెళ్ళగానే మనం ఆరాధించుడి అనే పాట పాడతాం, లేక ఆరాధించుడి. మరి మనం వర్షిప్, అసలు వర్షిప్ అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షిప్? అసలు వర్షిప్ అంటే ఏంటిది? పాటలు పాడడము, మ్యూజిక్ చేయడము కదా, అవునా? ఎవరు చెప్తలేరు, అవునా? వర్షిప్ అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించడం. అవును, మ్యూజిక్. ఒకవేళ మ్యూజిక్ లేనట్లయితే మన చప్పట్లతో మనము ఆయనని స్తుతించాలి. 150 కీర్తనలో ఉన్నది కదా, మరి ఆయనని మనమే స్తుతించాలి. ఎట్లా స్తుతించాలి? తంబురతోను, సితారతోను, నాట్యముతోను కదా. మరి ఇవన్నిటితోనూ మనము ఆయనని స్తుతించవచ్చు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మరి ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు అనంటే ఎందుకు ఆయన చేసిన ఎప్పుడు చెప్పినాం కదా, ఊహించలేని మేలులు కదా. మనకి ఎన్నో జరుగుతున్నాయి, ఏదో అడుగుతా ఉన్నాము, ఇంకా ఏదో జరిగిస్తా ఉన్నాడు దేవుడు. కావాల్సిన అన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అనుకోలేని విధంగా దేవుడు మన జీవితాలలో దీవెనలను దయచేస్తూ వస్తున్నాడు, మేలును చేస్తా ఉన్నాడు. మరి మేలు చేసినప్పుడు ఆయనను స్తుతిస్తున్నాం. మరి శ్రమ కలిగినప్పుడు స్తుతిస్తున్నామా? లేదు కదా. ఏం చేస్తాము? ఉపవాస ప్రార్థన చేస్తాం, ఫాస్టింగ్ ప్రేయర్. ఏమన్నా మేలు జరిగింది లేకపోతే ఇంకేదో వచ్చింది, ఏదో అయింది అని అంటే ఏం చేస్తాం? థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటాం కదా. ఇదే జరుగుతుంది మన జీవితాల్లో. మనం చేసేది కూడా అదే. కానీ కాదు, థెస్సలోనియన్స్ లో చెప్తా ఉన్నాడు కదా, ఏమంటున్నాడు? ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నాడు. అదే యోగు కదా, యోగు జీవితంలో ఎంతగానో ఆయన వేరే శ్రమల పాలు అవుతా ఉన్నాడు, బట్ స్టిల్ హీ వర్షిప్స్ ద లార్డ్. అదే చేసింది, అదే మనం కూడా చేయాలి. దేవా, నీవు అనుమతించిన ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు. ఒకవేళ శ్రమ కలిగిందా, ఈ పరిస్థితిని బట్టి దేవా నీకు వందనాలు, నీవు నడిపించు అన్నప్పుడు నిజంగా దేవుడు నడిపిస్తాడు. నేను ఒట్టిగానే చెప్పట్లేదు, నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారానే నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రార్థన, మన వర్షిప్, మన ఆరాధన వినేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. మరి ఆయనను ఏ విధంగా మనము ఆరాధిస్తాం? హౌ టు వర్షిప్ హిమ్? ఏ విధంగా ఆరాధిస్తాం?
ఒక వాక్యం ఉంది కదా, ఏముంది? యోహాను సువార్త ఒకసారి చదువుతా. స్వప్నకు నేను యోహాను సువార్తలో ఉంది, చెప్పండి. ఆ రెఫరెన్స్ చెప్పు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 24. యోహాను 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు. ఆయన ఆత్మ కనుక మనం కూడా ఆత్మ ద్వారానే ఆయనని స్తుతించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మ కలిగిన వారమై మనము ఉండాలి కదా. మనం వర్షిప్ చేస్తున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాం, అరే ఈమె ఎట్లా వాడుతుంది, ఈమె ఇట్లా వాడుతుంది, ఆమె ఇట్లా చేస్తుందా, ఆయన ఇట్లా చేస్తున్నాడా, ఇది చేస్తున్నాడా, అది చేస్తున్నాడా కాదు. దేవా, నువ్వు నా యొక్క ఆరాధన, నా యొక్క స్థుతిని నువ్వు అందుకో అని దేవుని మీద మన దృష్టి ఉంచి మన యొక్క ఆరాధన ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించాలి. సత్యముతో అంటే నిజంగా ఆయనని మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి మనం ఆత్మతో ఆయనని మనం ఆరాధించాలి. ద పవర్ ఆఫ్ వర్షిప్. మరి ఈ యొక్క వర్షిప్ లో ఏం జరుగుతా ఉంది? ఏం జరుగుతుంది? హృదయాలు కరిగిపోయే పరిస్థితులు, నలిగిపోయిన పరిస్థితులు, నలిగిపోయినటువంటి హృదయము తెప్పరిల్లేటట్టు చేసే దేవుడు మన యొక్క ఆరాధనలో, మన యొక్క స్థుతిలో, ఆ యొక్క స్థుతిలో ఉంటుంది. కాబట్టి మన ఆరాధన, మన శ్రమ కాలంలో కానీ, మన ప్రతి విషయంలో కానీ మనం ఆయన స్థుతించినప్పుడు మనకు దేవుడు ఆయన జవాబిచ్చే దేవుడు. లేక మన యొక్క వర్షిప్, మన యొక్క ఆరాధన ఆయనకి ఇంపైనదిగా మన ఆరాధన ఉండగలుగుతూ ఉంటుంది. అయిన తర్వాత మనకు ఆ యొక్క ఆరాధన కలిగించేటటువంటి హృదయం, ద హార్ట్ ఆఫ్ వర్షిప్. దేవుని మీదనే మన ధ్యానము, మన పరిస్థితుల మీద కాదు, మన యొక్క సమస్యల మీద గాను. అయ్యో మనం వర్షిప్ కానీ ఈరోజు కూడుకున్నాము, ఇంటికాడ ఏమైతుందో, లేకపోతే వాళ్ళు వచ్చారా, వాళ్ళు వెళ్ళారా, ఇదే మాటలు, ఇదే ధ్యాస కాదు. దేవా, నేను వచ్చాను, ఈ సమయం ఉన్నటువంటి సమయం, మనకి ఇచ్చినటువంటి సమయం, దేవుడు ఇచ్చినటువంటి సమయం, ఆయన ఇచ్చిన కృప, ఆయన కృపను బట్టి మనం ఇక్కడ నిలబడి ఉన్నాం, లేక మనం కూర్చొని ఉన్నాం, ఆయన వాక్యం వింటున్నాం. కాబట్టి దేవా, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. అటువంటి ఆరాధన హృదయము, ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైనటువంటి కార్యము ఆయనను స్తుతించడే అని చెప్తున్నాడు కదా వాక్యంలో. ఏమంటున్నాడు? ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపన స్థుతులతో ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించమంటున్నాడు. అది ఆయన చిత్తమై ఉంటున్నది కదా. కాబట్టి ప్రతి విషయంలో ఆయనని మనము స్తుతించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి ఇష్టమైంది, గాడ్స్ డిజైర్ ఫర్ వర్షిప్. ఆయన చాలా ఇష్టపడేటటువంటి అంశం ఏంటిది అని అంటే వర్షిప్. అంతే, అక్కడ వర్షిప్ చేయడమే అనేది ఆయనకు ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నా, 6th 7th క్లాస్లో హాస్టల్లో ఉన్నటువంటి సమయం. అప్పుడు మా అమ్మ నాకు చెప్తా ఉండే, ఎప్పుడు కూడా చెప్తుండే, ఏంటిదంటే పాప స్తుతులను పగలగొట్టే సుత్తి. ఏంటిది? బండలను పగలగొట్టే సుత్తి ఏంటిది అని అడుగుతుంది. ఏంటిది మమ్మ అంటే అని స్తుతి. మన స్థుతి కూడా ఏమైతుందంట? బండలను పగలగొడుతుందంట. మరి అటువంటి స్థుతి మన జీవితంలో ఉన్నదా అని ఒక్కసారి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా అటువంటి స్థుతి అంటే నిజంగా బండ వలుగుతుందా అని చూసుకోండి. ఒకవేళ దేవుని చిత్తమైతే బండ లాంటి హృదయాలను కూడా కరిగించేటటువంటి తత్వము ఈ యొక్క వర్షిప్ లో ఉంటుంది, స్థుతిలో ఉంటుంది. కాబట్టి అటువంటి స్థుతి దేవునికి ఇష్టమైనటువంటిది. వర్షిప్ ని ఒక లైఫ్ స్టైల్ గా మనం కూడా చేసుకోవచ్చు. బియాండ్ సండే స్కూల్, డైలీ డివోషన్స్, క్రిస్టియన్ లేకపోతే చర్చ్ కి వెళ్ళడము, ఇదే కాదు వర్షిప్, ఆరాధన అదే కాదు. అంతకంటే ఎక్కువగా ఉన్నదే ఆయనను ఆరాధించడం, వర్షిప్ అనేది. తర్వాత మనం ప్రాక్టికల్ గా వర్షిప్ మన జీవితంలో మనం చేయొచ్చు. అదే పాటలు పాడతాం, ప్రార్థన చేయటం కానీ, ఆయన యొక్క వాక్యం చెప్పటం కానీ, ఆయన యొక్క పరిశుద్ధ బలలో పొంది, మరి ఆ యొక్క పరిశుద్ధ బల ఎందుకు తీసుకుంటామండి? మనం పరిశుద్ధ బల తీసుకోవడం ద్వారా మన యొక్క జీవితాన్ని ఒక సాక్ష్యంగా మనము చూపిస్తుంటాం. కాబట్టి ఆయనను ప్రచురపరచడే ఆయన బలలో పాలు పొందడం, అది కూడా ఒక ఆరాధనలో ఒక అంశం అని జ్ఞాపకం చేసుకుందాం. మరి నిజంగా మనం బలలో పాలు పొందినప్పుడు ఆయనను ఆరాధిస్తున్నాము. మనం చెప్తా ఉంటాం, 2 చేతులు పైకెత్తి మనము అక్కడ వాక్యం మనం చర్చ్ లో మనం ఆ మాటలు పలుకుతా ఉంటాం. సో ఆ విధంగా మరి తర్వాత మనం వర్షిప్ ఇన్ సఫరింగ్ అండ్ అడ్వర్సిటీ,
మన యొక్క ప్రతి శ్రమలోనూ ఈ యొక్క స్తుతి అనేది మర్చిపోవద్దు. ఏ స్తుతి ఏదైనా అనారోగ్యం వచ్చిందా, దేవానికి వందనాలు అందాం. నిజంగా బలహీన సమయాలలో కూడా మనల్ని బలపరిచేటటువంటి పరిస్థితి స్తుతి కదా. మనం నిజంగా అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. ఎప్పుడన్నా సిక్నెస్ కలిగినప్పుడు కూడా, ఏదన్నా బాధ కలిగినప్పుడు, దేవా అసలు ఏమి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మోకరించి లేనప్పుడు కూడా, దేవా నీకు వందనాలయ్యా, ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినావో, ఈ పరిస్థితి కూడా నన్ను నడిపించాయా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క స్థుతిని కూడా, ఆ యొక్క నీ స్థుతిని, నీ యొక్క స్థితిని ఆ యొక్క స్థుతి ద్వారా దేవుడు మార్చే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేసుకుందాం. నిజంగా మరి మనని దేవుడు ఈరోజు గద్దించు సిద్ధపడు అనే మాట చెప్తున్నాడేమో. మరి మనల్ని ఆ యొక్క దిద్దుబాటు అండ్ సిద్ధపాటు, మరి యొక్క దిద్దుబాటు మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చుకొని మనల్ని మనం దిద్దుకొని మరి ప్రభువు రాకడ కొరకై మనము సిద్ధపడ్డాం. ఆయన చిత్తం ఏంటిదో మనము గ్రహించుకోవచ్చు. ఆయన మనల్ని నిర్మించిన నిర్మాణతను బట్టి ఆయనకు మనము స్థుతి చెల్లించుదాం. 139వ దావీదు కీర్తనలు చెప్పిన విధంగా నిజంగా ఆయన నేను నడుచుట, పడుకునుట, లేచుట కదా, ప్రతి విషయం కూడా ఎవ్రీ ఆటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ బాడీ ఆయనకు తెలుసు. మనం ఏం చేస్తున్నా కానీ మన దేహంలో, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవా నీకు వందనాలు అయ్యా, ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు, నీవు కార్యం చేయండి దేవా, నీ చిత్తం ఏంటో నా జీవితంలో నువ్వు నడిపించు దేవా అని మనం అడిగినప్పుడు దేవుడు కార్యం చేసే దేవుడు అయింటున్నాడు. కాబట్టి నిజంగా మనం 139, 13, 14 చెప్తా ఉన్నప్పుడు, నా అంతరింద్రియంలో నీవు కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి కదా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను కదా. మన లోపల ఏముందో మనకు తెలీదు, మన లోపల ఏమైతుందో నాకు తెలీదు కదా. నా పరిస్థితిలో నేను చూస్తే చాలా బాగున్నా, నేను ఒక రోజు సడన్ గా ఒక్క 5 నిమిషాలు కడుపు నొప్పి వచ్చి సీరియస్ అయిపోయి అది ఒక 3 సర్జరీలు అయిపోయినాయి కదా. ఏమైందో తెలియదు. దేవాయసయ్య ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చిందో నాకు తెలీదు. కానీ నేను అనుకున్నాను ఆ టైంలో, నేను పడక మీద పడుకొని ఉన్నప్పుడు, నిజంగా దేవా నాకు ఇది దిద్దుబాటు సమయం, నువ్వు ఇచ్చినటువంటి యొక్క సమయంలో నేను నీ గురించి ప్రకటిస్తాను అని నేను ఒప్పుకున్నా దేవునితో. దేవునికి నన్ను నేను సమర్పించుకున్నా ఆ టైంలోనే. మరి పోయిన సంవత్సరం జనవరి నెలలోనే మరి ఒక ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఎప్పుడైతే నిజంగా నన్ను నేను సమర్పించుకొని దేవునికి నేను సిద్ధంగా ఉన్నానో, నేను అవైలబుల్ గా నేను ఎప్పుడైతే దేవునికి ఉన్నానో, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసినాడు. అప్పుడు బ్రదర్ వాళ్ళు వచ్చి, అక్క మనం పరిచర్యలో ముందుకెళ్దాం. నేను ఒక విజిలెన్స్ ఆఫీసర్ గా నేను చేస్తూ, నేను పరిచర్య నిమిత్తమై మరి దేవుని సేవకు సమర్పించుకొని నేను మినిస్ట్రీకి అని నేను బయటికి రావడం జరిగింది. బట్ స్టిల్ నేను వచ్చిన పరిస్థితిలో కూడా నేను దేవుని సేవ చేయలేకపోయాను. ఏదో చిన్న పనులు, చిన్న కార్యాలు చిన్నవి చేయగలిగాను. కానీ మరి దేవుని సేవలో నేను సంపూర్ణంగా నిలబడలేదు. కానీ మరి ఎప్పుడైతే నేను సిక్నెస్ అనేది నాకు వచ్చి నేను పడగన పడి, అప్పుడు దేవా అని అప్పుడు దేవునికి నన్ను సమర్పించుకున్న టైంలో, అప్పుడు నిజంగా దేవుడు నాకు ద్వారాలు తెరిచారు. 1 ఇయర్ టైం నిజంగా ఈ రోజుకి ఈ నెలకి 1 ఇయర్. ఈ 1 ఇయర్కి ఈ రోజు నేను నిలబడి మరి నిజంగా మరి వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మరి పిల్లల పరిచర్యలో కూడా దేవుడు నన్ను బహుగా వాడుకుంటూ, మరి ఓసిసి అని ఆపరేషన్ క్రిస్మస్ చైల్డ్ ప్రోగ్రామ్ లో నేను నిజంగా మరి మెదక్ జిల్లా అంతట్లో కూడా నేను ఈ పిల్లల పరిచర్యలో ఉండడానికి దేవుడు నాకు ఒక త్రోవలో చేసినారు. మరి ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ప్రోగ్రామ్ లో కూడా నేను ఒక భాగమై ఉండి సండే స్కూల్ టీచర్స్ కి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, పిల్లలను
మరి చిన్నపిల్లలను అందరినీ కూడా శిష్యులుగా తయారు చేయడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వస్తూ ఉంటున్నారు. అంతేకాదు మళ్ళీ మన సండే స్కూల్ పరిచర్యలోను నేను మళ్ళీ మరి వెళ్తూ మరి ఈ యొక్క పరిచయం కూడా ముందుకు వెళ్తూ ఉంటున్నాను. మరి మనము ఎప్పుడైతే దేవునికి అవైలబుల్ గా ఉంటున్నామో, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఆయనను స్తుతిస్తాం, మనల్ని మనము దిద్దుబాటు చేసుకుందాం, ఆయన పనికై మనం సిద్ధపడదాం. థ్యాంక్ యూ. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా నీకు వందనాలు ప్రభా. అవునైనా మా యొక్క జీవితంలో దిద్దుబాటే సిద్ధపాటు అని చెప్పిన దేవా నీకు వందనాలు. నేను ఏ విధంగా ఆరాధించాలో ఇదిగోనైనా అవును ప్రభా, మా అంతరింద్రియంలో అన్నీ మీకు తెలిసే ఉన్నవి, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నామని ప్రభా నీ వాక్యంలో మేము చదువుకొని ఉన్నాం. ఆ విధంగా ప్రభా మీరు మమ్మలను తండ్రి ప్రభా మరి స్థిరపరచండి, నీ యొక్క వాక్యంలోను నీలోను మమ్మల్ని స్థిరపరిచి ఇదిగో దేవా నీ యొక్క రాకడ కొరకై ప్రభా తండ్రి మేము సిద్ధపడినట్లుగా మీరు సహాయం దయచేయమనేసా నీ పరిశుద్ధ నామమున తండ్రిని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you, Akka. God bless you.